ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్కు చెందిన ఓపల్ సుజాత సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా ఈ రోజు నుంచి సరుకులు పంపిణీ చేయనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. పాఠశాలలు తెరిచేలోపు అమ్మకు వందనం పథకం కింద 15,000 రూపాయలను అందిస్తామని ముఖ్యమంత్రి తెలుపుతూ, ఈ రోజు కొండే ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా, ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఎన్నో కష్టాలున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో నేను చెప్పిన సూపర్ 6లో కార్యక్రమాన్ని ఒకటే చేసుకుంటా వస్తున్నాం. స్కూళ్లు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రపంచ సుందరి 2025 ఫైనల్స్ గత రాత్రి ఘనంగా జరిగాయి. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్కు చెందిన ఓపల్ సుజాత సొంతం చేసుకున్నారు. థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి మహిళగా నిలిచారు. ఈ పోటీల్లో మొదటి రన్నరప్గా ఇథియోపియాకు చెందిన హసెట్ డెరేజే, రెండవ రన్నరప్గా పోలెండ్ దేశస్థురాలు మయా క్లైడా, మూడో రన్నరప్గా మార్టినిక్కి చెందిన ఆరెలీ జోజిమ్ నిలిచారు. కాగా భారత్ తరపున పోటీలో పాల్గొన్న నందిని గుప్తా టాప్ 20లో నిలిచారు. హైదరాబాద్ వేదికగా 3 వారాల పాటు జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొన్నారు. మే 10న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీలు ప్రారంభించగా గత రాత్రి 72వ ప్రపంచ సుందరి పోటీలు ముగిసినట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. ప్రపంచ సుందరి పోటీలు ముగింపు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచం ముందుంచేందుకు మిస్ వరల్డ్ పోటీలు దోహదపడ్డాయని అన్నారు. రాష్ట్ర సంస్కృతిని, చరిత్రను, విలువలను ప్రదర్శించామని పేర్కొన్నారు. 72వ మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్న ఓపల్ సుజాతను అభినందించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ విజేతలు ఉన్నారని అన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులు వారి నిబద్ధత, మేధస్సు, విలువలు, అందం, ఉద్దేశాలను ఆవిష్కరించారు. ఈ పోటీల ద్వారా తెలంగాణ రైజింగ్ను ప్రపంచానికి పరిచయం చేశామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా ఈ రోజు నుంచి సరుకులు పంపిణీ చేయనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి దీనిని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,74,057 మంది దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందిస్తామని చెప్పారు. నెలలో తొలి 15 రోజులు సరుకులు అందిస్తామని, ఆదివారం కూడా రేషన్ దుకాణాలు పనిచేస్తాయని మంత్రి వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో చౌక ధరల దుకాణం వద్ద సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించనున్నారు. చారిత్రక, సాంస్కృతిక కట్టడాల జీర్ణోద్ధరణకు కృషి చేసిన గొప్ప పాలకురాలు అహల్యాబాయి హోల్కర్ అని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో నిర్వహించిన అహల్యాబాయి త్రిశతాబ్ది ఉత్సవాలలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వనిత రాణి అహిల్యాబాయి హోల్కర్ అయితే అటువంటి వీర వనితలు మన పాఠ్యాంశాల్లో చేరాలి, వారి జీవితాల గురించి తెప్పాలి, యువత వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఇవాళ ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు ఆయన నుంచి ప్రేరణ పొంది మహిళా సాధికారత కోసం కానీ, లేదా సామాజిక న్యాయం కోసం కానీ, లేదా సార్వభౌమాధికారానికి ఇబ్బంది వస్తే ఏ రకంగా ఆత్మస్థైర్యంతో నిలబడి శౌర్య పరాక్రమం చాబెట్టిందో, అదేవిధంగా మన దేశం వైపు ఎవరన్నా చెడు దృష్టితో కన్నెత్తి చూస్తే ఎటువంటి ఆటంకం వాటిల్నా కూడా మేము ఉపేక్షించమనే సందేశాన్ని, స్పష్టమైన సందేశాన్ని ఇవాళ ప్రధానమంత్రి గారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలులో రైలు వంతెన మార్గాన్ని మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మురుగు కాలువల్లో పూడిక ఎప్పటికప్పుడు తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన రహదారిని నిర్మించనున్నామని మంత్రి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంట సన్నద్దతపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అప్పుడు ఇది వాస్తవంగా కర్నూలు జిల్లా. ఇప్పుడు భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి భాండాగారం ఏంటంటే మీ జిల్లా నల్గొండ జిల్లా. వ్యవసాయ పరంగా ప్రాధాన్యత కలిగిన జిల్లా, అత్యధికంగా ఇరిగేషన్కి అవకాశం ఉన్న జిల్లా ఏది అంటే నల్గొండ జిల్లా. ముఖ్యంగా ఎస్ఎల్బిసి గ్రావిటీలో వచ్చే కృష్ణా జలాలను వాడుకునే దానికి ఈ టర్మ్లోనే ఉత్తమ్ గారి ఆధ్వర్యంలోనే తప్పకుండా ఎస్ఎల్బిసిని పూర్తి చేసే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ప్రాచీన చరిత్ర కలిగిన మచిలీపట్నం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సురక్షితమైన బీచుల్లో ఒకటైన మంగినపూడి బీచ్ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లనిప్పటికే ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో భారతదేశం తన నిబద్దతను చాటుకునే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ దేశాలలో 7 అఖిలపక్ష ఎంపీల బృందాలతో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా డెన్మార్క్లో పర్యటిస్తున్న బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం కోపెన్హగ్లోని అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమైంది. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన వైఖరిని, నిబద్దతను ప్రపంచానికి తెలియజేస్తున్నామని అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించిందని చెప్పారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి గురించి వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలుపుతూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ 2 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్కు చెందిన ఓపల్ సుజాత సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా ఈ రోజు నుంచి సరుకులు పంపిణీ చేయనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.